తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం తీరం దాటింది. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. పలు జిల్లాలకు రైన్ అలర్ట్ ప్రకటించారు. ప్రాజెక్టులకు వరద నీరు భారీగా చేరుకుంటోంది. జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు వాయుగుండం ప్రభావం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా గోదావరి నదులకు వరద ఉధృతి పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు వాయుగుండం ఈరోజు ఉదయం ఒడిశా ఉత్తర కోస్తా సమీపంలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. తీర ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులు వానలు పడే అవకాశం ఉంది. రైన్ అలర్ట్ పలు జిల్లాలకు ప్రకటించారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీని ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తీరం వైపు వెళ్లకూడదని హెచ్చరిక పంపారు. ఈ భారీ వర్షాల కారణంగా కృష్ణా గోదావరి నదులకు వరద ప్రవాహం ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో వరద పెరుగుతోంది. మంగళవారం ఉదయం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులు కాగా 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మధ్యాహ్నం లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. శ్రీశైలం డ్యాం నుంచి ఉదయం 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.5 అడుగులకు చేరింది. అధికారులు సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 37.3 అడుగులకు చేరింది. నీటి మట్టం 40 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే గత 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద భారీగా నీరు నిలిచిపోతోంది. ప్రాజెక్టులకి జల ప్రవాహం కొనసాగుతోంది. జనజీవనం చాలా ప్రాంతాల్లో స్తంభించిపోయింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా హెచ్చరించింది. ఉత్తర తూర్పు జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. ఇక జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు జూరాల ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి. ఆ వరద ప్రవాహం ఏ విధంగా వస్తుందో కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీగా వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టు నిండిపోతోంది. 5 పవర్ హౌసులలో విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.5 మీటర్లు కాగా ప్రస్తుతం 317.37 మీటర్లకు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుత పరిస్థితిని మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకునే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ఒక ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాయుగుండం ప్రభావంతో వర్షపాతం భారీగా నమోదవుతోంది. పూర్తిగా తీరం దాటినటువంటి నేపథ్యంలో వాయుగుండం విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుకొని ఎన్టీఆర్ జిల్లా వరకు వర్షపాతం నమోదవుతుంది. ఇటు తెలంగాణలో కూడా చాలా ప్రాంతాలు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా భారీ వర్షాలు మరొక 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.